12 o'clock నుంచి ఇక్కడ కూడా ఇది ఏదో మనకి చూస్తారు కదా అలా ఏదో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైన్ ఉందట మనకి 15 minutes అయిందంటే దట్స్ హలో గురువాయూర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు వడకనాథ్ టెంపుల్. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ. బట్ ఏదో ఫెస్టివల్ జరుగుతుందంట. సో we don't know if we will have access to go to the temple or not because చాలా పెద్ద ఫెస్టివల్ అంట కేరళలో. విల్ ట్రై, కుదిరితే దర్శనం దొరుకుతుంది, లేదంటే నెక్స్ట్ టైం ఈ వంక పెట్టుకుని మళ్ళీ కేరళ రావచ్చు. సో విల్ సీ విల్ సీ యూ ఇన్ వడకనాథ్. బై. షిఫ్ట్ వేరేమో. హాయ్, హలో. ఫైనల్లీ ట్రిప్ ఈస్ గోయింగ్ టు హలో. వి ఆర్ ఇన్ కొచ్చి ఎయిర్పోర్ట్. రిటర్న్ అవుతున్నాం. ఫైనల్లీ ట్రిప్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఐ టెల్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రిప్ ఇన్ అ సెపరేట్ వీడియో. సో యా,
హలో. కొచ్చి నుంచి హైదరాబాద్ ఫ్లైట్, వీళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకోటి. నేను అండ్ మా మమ్మీ హైదరాబాద్లో దిగిపోతాం. సో యప్, కొచ్చి ఎయిర్పోర్ట్ ఇస్ లిటరల్లీ హెవెన్. నిజంగా ఎంత బాగుంది ఎయిర్పోర్ట్ అసలు. బ్లాగ్ చేస్తున్నాను, మాట్లాడతా కదా. హాయ్ గైస్, ఏఎస్ఎంఆర్. ఏం లేదు, అంతా అయిపోయింది, అంతే. మళ్ళీ కనబడతాను, బాయ్. కొచ్చి ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ లాగా లేదు, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లా లేదు కానీ కేరళ వైబ్స్ వేరేలా ఉన్నాయి కదా, అన్ని కేరళ ఇల్లులు ఎలా ఉన్నాయి అలాగే. తను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, అసలు నార్మల్ ఎయిర్పోర్ట్స్ లా లేదు, ఫుల్ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఇంకా కేరళ అంటే ఇంకా కొచ్చి ఎయిర్పోర్ట్ ఇలా చూపించచ్చు. ఇంకా కేరళ అని అర్థమైపోతుంది అందరికి, అంత బాగుంది. ఇన్సైడ్ కూడా, అవుట్ సైడ్ ఒక్కటే కాదు, ఇన్సైడ్ ఇంటీరియర్ కూడా సేమ్ అలానే ఉంది. ఐఎమ్ రియల్లీ ఇన్ లవ్ విత్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు కేరళ, ప్లీజ్ బుక్ ఎ ఫ్లైట్ టు కొచ్చి ఎయిర్పోర్ట్ ఓన్లీ, ఇంకే ఎయిర్పోర్ట్స్ వద్దు. అండ్ ఆల్సో తిరుచిరాపల్లి తమిళనాడు ఏమో కదా, తమిళనాడు అయితే తిరుచిరాపల్లి, కేరళ అయితే కొచ్చి. ఓకే, బాయ్ బాయ్.